ఈరోజు మన రామచంద్రాపురం మండలంలో లడ్డు కల్తీ కారణంగా ఈ పాదయాత్ర మేము చేపట్టాం. ఈ పాదయాత్ర చేస్తున్నామంటే ఈ ఒక సంఘం పేరు శ్రీ వెంకటేశ్వర కోళ్ళ సంబర కళాకారుల సంఘం అండి. ఇది తిరుమల కొండకి వెళ్ళొచ్చి స్వామిని దర్శించి హిందూ మతస్థులందరూ కూడా వెంకటేశ్వర స్వామి సేవ చేస్తారు. మా జిల్లాలో ఇతర జిల్లాలో కూడా కళాకారులం వెంకటేశ్వర స్వామి కళ్యాణం కథ చెప్పేవాళ్ళం 1000 మంది సుమారు ఈరోజు ఏకమయ్యాం. ఎందుకంటే భక్తులందరూ కూడా అనేక జిల్లాల్లో అనేక మండలాల్లో ఎక్కడ చూసినా హిందూ మతస్థులే ఉన్నారు. కలియుగం అంటే కలియుగంలో వైకుంఠం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. అదే మన హిందువుల నమ్మకం. ప్రతి ఏటా భక్తులు యాత్ర వెళ్ళి స్వామిని దర్శించుకుని మమ్మల్ని పిలుస్తారు. గురువుగారు ఫలానా డేటును మాకు కథ చేయాలంటే మేమందరం కూడా వెళ్ళి కళాకారులం తెల్లవారులు తిరుమల స్వామి కథ చెబుతాం. వారు ముక్కప్పుడు తీరుతుంది. అటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. 1000 సుమారు ఈ కుటుంబాలు స్వామి సేవ చెప్పుకునే మేము జీవిస్తున్నాం. అయితే గత ప్రభుత్వంలో అక్కడ సౌకర్యాలు బాగోలేదు, పరిపాలన విధానం బాగోలేదు. తిరుమల దేవస్థానం హస్తాగస్తం చేశారు. అందు కారణంగా ఏటా యాత్ర వెళ్ళే భక్తులందరూ కూడా ఒక్కసారి వెళ్ళి అక్కడ సౌకర్యాలు బాగోక స్వామికి వెళ్ళటం కొండకి వెళ్ళటం మానుకున్నారు. మా కథ చేయించడం కూడా మానుకున్నారు. మా కుటుంబాలు ఆర్థికంగా ఎంతో మేము ఇబ్బంది పడుతున్నాం. ఈ రోజున కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు వీళ్ళు ప్రభుత్వం ఏకమయిన తర్వాత మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా సుఖశాంతులు ఏర్పడ్డాయి. మేమందరం ఆనందించాం. మీకు ఓటు వేసిన ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. ప్రభుత్వం మారింది, మంచి జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేసిన దొంగ పనులన్నీ కూడా మీరు అరికడతారు అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ చర్య తీసుకున్నాం. అందుచేత ఈ ఒక లడ్డూ విషయంలో తప్పు ఎవరైతే చేశారో వారికి శిక్ష వెయ్యాలని మేమందరం కూడా మరీ మీ అధికారం వారిని ప్రార్థిస్తున్నాం. నమో వెంకటేశాయ.